ఇస్ బ్రేకింగ్ అంటోంది. కాలేజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్ కు ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు వివాదాలకు యూనివర్సిటీ మారడం అత్యంత శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలోనే స్కామ్లకు చిరునామాగా మారడం దురదృష్టకరమని ఆరోపించారు హరీష్ రావు. రీవాల్యుయేషన్ ప్రక్రియపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నట్లు అని ప్రశ్నించారు. స్కామ్ విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలెవరు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు హరీష్ రావు. కాలేజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్ కు ఆయన లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాల వివాదాలకు యూనివర్సిటీ మారడం అత్యంత శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలోనే స్కామ్లకు చిరునామాగా మారడం దురదృష్టకరమని ఆరోపించారు హరీష్ రావు. రీవాల్యుయేషన్ ప్రక్రియపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నట్లు అని ప్రశ్నించారు. స్కామ్ విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలెవరు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు హరీష్ రావు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్. కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పైన ఇప్పటికే అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. గత 4 రోజుల క్రితము ఏదైతే పీజీ విద్యార్థులు రీవాల్యుయేషన్ లో 5 ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పాస్ అవడం పైన అటు యూనివర్సిటీ అధికారుల పైన ఇప్పటికే అటు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడము, రీవాల్యుయేషన్ లో పాస్ అవ్వడం చూస్తే విడ్డూరంగా ఉంది. అందులో ప్రైవేటు కళాశాలల విద్యార్థులు మాత్రమే పాస్ అవ్వడం చూస్తే అందులో అవినీతి భాగవతం కోకొల్లలుగా మారిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పరీక్షల నియంత్రణ కార్యాలయాన్ని సీజ్ కూడా చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫైళ్లు కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ రీవాల్యుయేషన్ కి సంబంధించి ప్రక్రియ ఫలితాలు గత నెలలో విడుదలయ్యాయి. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట రీవాల్యుయేషన్ లో 5 మాత్రమే పాస్ అవ్వడం, అది ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పాస్ అవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇటు వైద్య అధికారులు కూడా మనం ఐన్యూస్ వరుస కథనాలు గత 4 రోజులుగా వరుసగా కథనాలు ప్రచురిస్తున్నా. దీనిపైన స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు గవర్నర్ కు లేఖ రాశాడు. అటు ఇప్పటి వరకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన భాగవతాలకు సంబంధించి, అవినీతి అక్రమాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి అటు విద్యార్థులకు న్యాయం చేయాలని, అక్కడ అవినీతి అక్రమాలు కనుక నిరూపణ అయితే అవినీతి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయడము అది చేస్తుంది. ఉదయం ఈ రోజు అటు పరీక్షల నియంత్రణ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆ కార్యాలయంలో ఎలాంటి ఫైల్స్ కూడా బయటికి పోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇటు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పైన ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు సమసిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వము, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షణమే చర్యలు తీసుకోవాలని మాత్రము విద్యార్థి సంఘాల నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్ వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.